guys, welcome to Omnisphere YouTube channel. Today's our topic is about 8086 microprocessor. Okay, so 8086 pin diagram. So 8086 pin diagrams lo two types untadi anamata. One is maximum mode, another one is minimum mode. So now we can discuss about maximum mode. Next video we can discuss about minimum mode. Okay, so ఈ పిన్ డయాగ్రామ్స్ లో మొత్తం 40 పిన్స్ ఉంటుంది వచ్చింది. అందుకని దీన్ని డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్ అని అంటాం అనమాట. ఎందుకంటే అటు సైడ్ ఒక 20 పిన్స్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక 20 పిన్స్ ఉంటుంది, కాబట్టి దీన్ని 40 డ్యూయల్ లైన్ ఇన్ ప్యాకేజ్ అని చెప్పి అంటాం అనమాట. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అని చూద్దాము. సో లెఫ్ట్ సైడ్లో సో 1. సో ఫస్ట్ పిన్ మనం గ్రౌండ్కి ఇస్తాం. సెకండ్ పిన్ చూడండి AD14, థర్డ్ అండ్ ఫోర్త్ ఫిఫ్త్ అప్ టు ఎంతవరకు అంటే 16 పిన్స్ దాకా. AD13, AD12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అండ్ D0 దాకా ఉంది. A అంటే అడ్రస్ లైన్స్. సో అడ్రస్ లైన్స్ ఎన్ని ఉంటాయి? 20 ఉంటుంది. D అంటే డేటా లైన్స్. సో డేటా లైన్స్ ఎన్ని ఉంటాయి అంటే 16 ఉంటాయి. సో అడ్రస్ లైన్ 20 ఉంటాయి, డేటా లైన్ 60 ఉంటుంది. సో రెండు కలిపి రాస్తాం కాబట్టి దీన్ని ఏమంటామంటే మల్టీప్లెక్స్డ్ మోడ్ అంటాము. అంటే అడ్రస్ లైన్స్ ఈస్ మల్టీప్లెక్స్డ్ విత్ డేటా లైన్స్ ఉంది కాబట్టి దీన్ని మల్టీప్లెక్స్ మోడ్స్ అని చెప్పి అంటామన్నమాట అప్ టు D0 వరకు. ఓకే, నెక్స్ట్ 17th పిన్ చూడండి. 17th పిన్ వచ్చి NMI. సో NMI అంటే నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్. దీన్ని మనం డిజైబుల్ అనేది చేయలేం, ఎందుకంటే ఇది NMI పాస్ చేసే సిగ్నల్ని ISRకి పంపిస్తుంది అనమాట. సో ఈ ISR ఏంటంటే ఇంటరప్ట్ సర్వీస్ రూటర్ అనమాట. సో అదేంటి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లైక్ హార్డ్వేర్ ఎర్రర్స్ వచ్చినా, పవర్ ఫెయిల్యూర్ అయినా, హార్డ్వేర్ ఎర్రర్స్ వచ్చినా, ఏమైనా వచ్చినా అంటే ఎమర్జెన్సీ టైమ్స్లో ఇది సిగ్నల్స్ అనేది పాస్ చేస్తుంది. సో INTR అంటే ఇంటరప్ట్. ఓకే, సో ఇంటరప్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే పెరిఫెరల్ డివైజెస్ నుంచి వస్తుంది. ఇది మనం ఎనేబుల్ అన్నా చేయొచ్చు, డిసేబుల్ అన్నా చేయొచ్చు అనమాట. సో పెరిఫెరల్ డివైజెస్ అంటే ఏదర్ ఎక్స్టర్నల్ డివైస్ అని అనొచ్చు, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్లాక్. CLK అంటే క్లాక్. సో మనకు క్లాక్ పల్స్ అంటే తెలుసు. సో క్లాక్ పల్స్ వల్లే మన CPU రన్ అవుతుంది. సో వితౌట్ క్లాక్ మనం CPU అనేది రన్ చేయలేము. సో దానివల్ల మనకి ఫాస్ట్గా అనేది మైక్రోప్రాసెసర్ వర్క్ అవుతుంది. ఇంకా ఫెచింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్ ఇవన్నీ ఆపరేషన్స్ క్లాక్ వల్ల జరుగుతుంది అనమాట. దాని యొక్క స్పీడ్ ఎంత? 200 నానోసెకండ్స్, రైట్. సో GND అంటే గ్రౌండ్. సో 20th పిన్ ఏం చేసాం మనం? గ్రౌండ్కి అనేది ఇచ్చేసాం. చూడండి, గ్రౌండ్కి అనేది ఇచ్చేసాం. నెక్స్ట్ 1 to 20 చూసాం. నెక్స్ట్ 21 to 40 చూడాలి కదా. సో 21 ఏంటి? రీసెట్. సో ఎగ్జిక్యూషన్ అనేది ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం? రీస్టార్ట్ చేసి వస్తాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. రీస్టార్ట్ అంటే ఎగ్జిక్యూషన్స్ అనేది రీసెట్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ 22 పిన్ ఈస్ రెడీ. సో రెడీ ఏంటంటే కొన్నిసార్లు CPU అనేది స్లో అవుతుంది అనమాట. వెన్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు మెమరీ నుంచి అది స్లో అవుతుంది. స్లో అయితే రెడీ ఈక్వల్ టు 0 అనమాట. అంటే అది లో అంటే రెడీ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు అది లోలో ఉంటుంది. అంటే CPU అంటే వెయిట్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, అంటే పాస్ ది క్లాక్ పల్స్ అనమాట. ఓకే, సో అప్పుడు అది ఎక్కడి నుంచి వెయిట్ చేయాలంటే రెడీ ఈక్వల్ టు 1 అయ్యేదాకా వెయిట్ చేయాలి. అప్పుడు ఆపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ 23 పిన్ వచ్చి టెస్ట్ అనమాట. సో పైన బార్ ఉంది. సో బార్ రిప్రజెంట్ ది యాక్టివ్ లో పిన్. సో బార్ రిప్రజెంట్ ది యాక్టివ్ లో పిన్. నెక్స్ట్ 24, 25 అనేది QS0, QS1 ఉంది కదా, అది ప్రీఫెచ్ ఆపరేషన్స్ అనేది చేస్తుంది అనమాట. సో ప్రీఫెచ్ ఆపరేషన్స్ అనేది చేస్తుంది. సో ప్రీఫెచ్ అంటే నథింగ్ బట్ ఏం కాదు. సో CPUని కొంచెం ఫాస్ట్నెస్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అంతే. నెక్స్ట్ 26, 27, 28 పిన్స్ మొత్తం స్టేటస్ ఫ్లాగ్స్ అనమాట. లైక్ S0, S1, S2. సో దీని ఆపరేషన్స్ ఎలా ఉందో చూద్దాం. సో చూడండి, S0, S1, S2. సో ఇక్కడ S0 000 అంటే ఇంటరప్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ ఆపరేషన్ చేస్తుందంట. 001 ఉంటే రీడ్ ఆపరేషన్ చేస్తుందంట. 010 అంటే ఇన్పుట్ అవుట్పుట్ రైట్ ఆపరేషన్ చేస్తుందంట. 011 ఉంటే హాల్ట్ ఆపరేషన్ చేస్తుంట. 100 ఉంటే ఆఫ్ కోడ్ ఫెచ్ ఆపరేషన్ చేస్తుందంట. సో 101 ఉంటే మెమరీ రీడ్ ఆపరేషన్ చేస్తుందంట. 11 ఉంటే ప్యాసివ్ ఆపరేషన్స్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్లాక్. ఇదేం చేస్తుందంటే అదర్ డివైజెస్ నుంచి మన బస్ అనేది ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో దాని వర్క్ ఏంటి అంటే ప్రివెంట్ చేయడం.
అండ్ RQGT0 RQGT1. సో RQGT0 అంటే ఏంటంటే రిక్వెస్ట్ గ్రాంట్ అనమాట. అది డైరెక్ట్ మెమరీని యాక్సెస్ చేస్తుంది అంటే ఎక్స్టర్నల్ డివైజెస్ నుంచి. ఓకే, సో ఇదేంటి RQGT0 అంటే హై ప్రయారిటీ, ఇది వచ్చి లో ప్రయారిటీ అనమాట. ఓకే, RD అంటే రీడ్ ఆపరేషన్స్ అంటే మెమరీ నుంచి రీడ్ ఆపరేషన్ అని చేస్తుంది. ఇదేంటి 32 పిన్. 33 పిన్ చూడండి, మిన్ మ్యాక్స్. సో మిన్ ఆపరేషన్ ఉన్నప్పుడు అయితే ఎట్లా వర్క్ అవుతుందంటే ఓన్లీ 1 మైక్రో ప్రాసెసర్, మ్యాక్స్ అంటే 2 మైక్రో ప్రాసెసర్, 2 మైక్రో ప్రాసెసర్ అంటే కో మైక్రో ప్రాసెసర్ పిన్ ఏంటి 8087 కదా. సో BH అంటే బస్ హై అనేబుల్. ఓకే, S7 అంటే స్టేటస్ ఫ్లాగ్స్. సో S7, S6, S5, S4, S3 అని ఏంటి స్టేటస్ ఫ్లాగ్స్. సో బస్ హై ఎనేబుల్ అంటే డ్యూరింగ్ T1 అంటే T1 స్టేట్లో ఉన్నప్పుడు అది ఫస్ట్ క్లాక్ పల్స్ సైకిల్స్ ఉంటుంది అనమాట. దాంట్లో కూడా హై బైట్స్ అండ్ లో బైట్స్ ఉంటుంది. ఒకవేళ 1-0 ఉంటే అది లోయర్ బైట్గా యాక్ట్ అవుతుంది, 0-1గా ఉంటే అప్పర్ బైట్గా యాక్ట్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ చూడండి, బస్ హై అనేబుల్ అనమాట. ఏ అంటే అడ్రస్ లైన్స్. సో 1-0 అంటే లోయర్ బైట్గా ఉంటుంది, 0-1 అంటే అప్పర్ బైట్, 0-0 అంటే ఫుల్ 16 బైట్స్ అనమాట. లోయర్ బైట్ అంటే 8 పిన్స్ కదా, అప్పర్ బైట్స్ అన్న 8 పిన్స్. సో మొత్తం కలిపితే మొత్తం 16 బిట్స్ కదా. సో దట్స్ వై 0-0 వస్తే ఏంటి ఫుల్ 16 బిట్స్ అంట. ఓకే, అండ్ చూడండి 35 పిన్ దగ్గర ఉన్నాము. 35 AD19, AD18, AD17, AD16, S3, S4, S5, S6. ఇది కూడా మల్టీప్లెక్స్డ్ మూడే అనమాట. అంటే AD ఈస్ మల్టీప్లెక్స్డ్ విత్ డేటా ఫ్లాగ్స్, సో స్టేటస్ ఫ్లాగ్స్. సో స్టేటస్ ఫ్లాగ్స్ మల్టీప్లెక్స్ ఉన్నాయి. ఓకే, సో AD is 15 అండ్ VCCకి ఏంటి పవర్ సప్లై అనేది ఇస్తాం అనమాట. VCCకి ఎంత పవర్ సప్లై 5 volts DC పవర్ సప్లై అనేది ఇస్తామన్నమాట. ఓకే, అంటే ఇక్కడ AD అనేది మొత్తం 14 రాసుకున్నాం కదా, 14 పిన్స్ ఉన్నాయి అంటే 15 పిన్స్ ఇక్కడ ఉన్నాయి, రిమైనింగ్ 4 పిన్స్ ఇక్కడ వేసుకుంటాం అనమాట. అంటే అడ్రస్. సో డేటా పిన్స్ ఇక్కడ సెట్ అయిపోయాయి, మొత్తం 16 పిన్స్ కదా, రిమైనింగ్ వన్ ఇక్కడ రాసుకుంటాం. సో దిస్ అబౌట్ 808 పిన్ డయాగ్రామ్. ఏమైనా కష్టం ఉందా? చాలా ఈజీ కదా. సో ఈజీగా గుర్తు పెట్టుకునే విధంగా ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫస్ట్ పిన్ ఏంటి, గ్రౌండ్కి చేసాము. 2 నుంచి 16 దాకా AD0 అసెండింగ్ ఆర్డర్లో రాసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ AD అంటే మల్టీప్లెక్స్డ్ విత్ డేటా లైన్స్, A అంటే అడ్రస్ లైన్స్, D అంటే డేటా లైన్స్. సో డేటా లైన్స్ సో అడ్రస్ లైన్స్ ఇస్ మల్టీప్లెక్స్డ్ విత్ డేటా లైన్స్. NMI అంటే నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్. సో దాన్ని మనం డిసైబుల్ అనేది చేయలేము, బికాస్ అది పంపించే సిగ్నల్స్ని ISRకి పంపిస్తుంది. ISR ఏం చేస్తుంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆ సిగ్నల్స్ అనేది చెక్ చేస్తుంది అనమాట. ఇంటరప్ట్ అంటే అది పెరిఫెరల్ డివైజెస్ నుంచి ఇంటరప్ట్ అనేది CPUకి సిగ్నల్స్ అనేది పాస్ చేస్తుంది. అది మనం డిసేబుల్ అనే చేయొచ్చు, ఎనేబుల్ అనే చేయొచ్చు. CLK అంటే క్లాక్ పల్స్, అది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే CPU అనేది వర్క్ చేయలేము. అండ్ అన్ని ఆపరేషన్స్ CLK ద్వారా యూజ్ చేస్తాము. అండ్ పిన్ నెంబర్ 20 గ్రౌండ్కి ఇచ్చేస్తాం. అండ్ 21 పిన్ వచ్చి రీసెట్ అనమాట. అంటే రీసెట్ అంటే ఏంటి, ఎగ్జిక్యూషన్స్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేసి ఎగ్జిక్యూట్ అనేది చేస్తాం అనమాట. అండ్ 22 పిన్ అనేది ఏంటి, రెడీ. సో రెడీ ఏంటి, సో అదేంటి అంటే CPU కొన్నిసార్లు స్లో అయిపోతుంది అనమాట. రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ అనేది స్లో అయినప్పుడు రెడీ ఈక్వల్ టు 0 అనమాట. సో రెడీ ఈక్వల్ టు 0 అయితే CPU అనేది పాస్ట్ స్టేట్కి వెళ్తుంది, అంటే క్లాక్ పల్స్ అనేది పాస్ట్ స్టేట్కి వెళ్తుంది. అది వెయిట్ చేస్తుంది అనమాట. మళ్ళీ రెడీ ఈక్వల్ టు 1. ఓకే, రెడీ ఈక్వల్ టు 1 అయినప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ అనేది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకోటి 23 అంటే టెస్ట్, అది టెస్ట్ చేస్తుంది అనమాట. అంటే QS0 QS1 అనేది ప్రీఫెచ్. అండ్ S0 S1 S2 ఇవన్నీ ఏంటి అంటే ఆపరేషన్స్ అనేది చూపించాను కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఆపరేషన్స్ అనేది చేస్తుంది అనమాట. సో ఈ క్లాక్ అనేది అదర్ డివైస్ నుంచి మనని ప్రివెంట్ అనేది చేస్తుంది. అండ్ Q అండ్ GT0 ఇది వచ్చి హై ప్రయారిటీ, ఇది వచ్చి లో ప్రయారిటీ అనమాట. సో ఇది మెమరీని యాక్సెస్ చేస్తుంది, లైక్ ఎక్స్టర్నల్ డివైసెస్ నుంచి మెమరీని యాక్సెస్ చేస్తుంది అనమాట. RD అంటే మెమరీని రీడ్ చేస్తుంది. మిన్ అండ్ మ్యాక్స్ అంటే, సో మిన్ అంటే 1 మైక్రో ప్రాసెసర్ అనేది యూజ్ చేస్తాం. సో మ్యాక్సిమం యూజ్ చేస్తున్నప్పుడు 2 మైక్రో ప్రాసెసర్ అనేది యూజ్ చేస్తాం. సో బస్ హై ఇంటర్ఫేస్. సో బస్ హై ఇంటర్ఫేస్ అనేది కూడా చూసాము. సో ఇది కూడా ఇది కూడా ఈజీనే, లైక్ బేస్డ్ ఆన్ దిస్ ఆపరేషన్స్ లైక్ లోయర్ బైట్ హైయర్ బైట్ అనేది దాన్ని బట్టి ఈ బస్ హై అనేబుల్ అనేది యూజ్ చేస్తాము. అండ్ పిన్ నెంబర్ 35 నుంచి 39 వరకు AD15 AD16 AD17 18 19 అండ్ S3 S4 S5 S6
అండ్ 14th పిన్ VCC సప్లై అంటే 5 volts DC సప్లై అనేది ఇస్తామన్నమాట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.